అటువంటి అమ్మ సౌందర్యం. కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది, ఎన్నేళ్ళు వచ్చినా ఆదుకుంటుంది. దానికి నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు. నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు. నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా, నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలండి, మా ఎన్నాళ్ళు ఉంటాను, వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందో. వాడికి ఏం అవలేదు కదా అంటుంది తప్ప వాడి చచ్చిపోలేదు కదా అందో. మాటలో కూడా పారుష్యం ఉండదు. అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ. అందుకే అమ్మ సౌందర్యము, సౌందర్యం అమ్మ. అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ. అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం, మా కాదు మన. ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది. అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహరి అనలేదు ఆయన, అది శివానంద లహరి. అమ్మయే సౌందర్యం, ఇంకా పల్లి పక్కన మాత ఎందుకు? అందుకని సౌందర్య లహరి అంతే. శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని. సన్యాసి అయినా అమ్మకంత పెద్దపీట వేశారు. అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు, అంత గొప్పది. అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే, మాతృదేవో భవ. అమ్మా నువ్వు అటువంటి దానివి, అమ్మలకి అమ్మవి. ఈ శరీరానికి అమ్మ ఒక్కతుంది, కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు. కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా, క్రిమిగా ఉన్నా, కీటకంగా ఉన్నా, జంతువుగా ఉన్నా, మనిషిగా ఉన్నా, దేవతగా ఉన్నా, అమ్మా నాకు అమ్మవి నువ్వే. భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా. వాత్సల్యం అమ్మ నీది. తల్లి నువ్వు వాత్సల్య స్వరూపానివి. నీకు అయ్యో వీడి పాపములను కడగడమా అని ఆలోచించవు. నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తావు.